అసలు మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమలా హాసన్. I'm scared. Hey guys, welcome back to our channel Prouders. ఈరోజు ఏంటంటే I have a good news to share. It's nothing but Uday is finally coming and to India. He'll be starting tomorrow. It is 18th. Excitement మాటలు రాట్లే 18th November and he'll be landing on 20th of November early morning. I'm excited. I want to surprise him with something. నాకు బేసికలీ ఆయనకి సర్ప్రైజెస్ అవి ఇవేం నచ్చవు అనమాట పెద్దగా, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఏదైనా గిఫ్ట్ చేయడము అట్లాంటివి అసలు ఆయనకు నచ్చవు. సో నేనేం చేయొచ్చు అని ఆలోచిస్తే ఐ వాట్ ఎన్ ఐడియా. ఇక్కడ చూస్తే కనుక నేను నోస్ పియర్సింగ్ చేయించుకున్నా ముందు, కానీ అది రాంగ్ ప్లేస్లో కుట్టేసరికి సెట్ అవ్వక తీసేసిన అనమాట. బట్ హీ రియలీ లైక్స్ దాట్ అండ్ నన్ను 2-3 times అడిగిండు కుట్టించుకోవచ్చు కదా అని. నేనేమో అన్ని డ్రెస్సెస్కి సెట్ అవ్వదు, నేను కుట్టించుకోను అది ఇదని సో చెప్పిన. సో టుడే ఫైనలీ ఆయన వచ్చేలో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా విత్ nose piercing. I know it's going to be tough. So I'm going to record that nose piercing. నాకు కొంచెం టెన్షన్ అవుతుంది బికాస్ ఏం తెలియని వాళ్ళకి ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి ఏం తెలిసి ఉండదు పెయిన్ ఎట్లుంటుంది ఏంది అనేది. నేను ముందు ఒకసారి కుట్టేసుకున్నా కాబట్టి ఐ నో దట్ పెయిన్. ఇట్స్ టఫ్ గైస్, ఇట్స్ టఫ్, బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. సో అందుకని లెట్స్ డూ ఇట్. ఆ ధైర్యం కోసం మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన నేను, బికాస్ నేను ఒక్కదాన్ని వెళ్తే ఐ డోంట్ నో హౌ ఐమ్ గోయింగ్ టు ఫేస్ ఇట్. అందుకని మా అక్క వాళ్ళ పాపలను తీసుకున్నా. ఇట్ మే సౌండ్ సిల్లీ, ఎందుకంటే లేరు యాక్చువల్గా పెద్దవాళ్ళందరూ గుడికి వెళ్ళినారనమాట. అండ్ రేపు అమావాస్య, యాక్చువల్ యాజ్ పర్ ప్లాన్ రేపు చేయించుకోవాలి, కానీ రేపు అమావాస్య వద్దని క్లాస్ పీకినారు, అందుకని ఈ నైట్ వెళ్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐఎమ్ స్కేర్డ్. ఇల్లన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు అసలు? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమలా హాసన్. ఈ క్రీమ్ ఏదో ఆ రోజు ఏం చేసినానంటే ఫస్ట్లీ నేను మా ఇంటికి వెళ్ళినాను బికాజ్ ఉదయం వచ్చిన విషయం మా అత్త వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు అండ్ హీ వాంటెడ్ టు సర్ప్రైజ్ దెమ్. సో వాళ్ళ సర్ప్రైజ్ నేను బ్రేక్ చేయొద్దు అండ్ అట్ ద సేమ్ టైం నేను సర్ప్రైజ్ చేయాలి కాబట్టి ఐ ఫిగర్డ్ అవుట్ అ వే, లైక్ నేను మా ఇంటికి వెళ్ళి అక్కడనే చేస్తాను ఆయనకి అనేసి. సో ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి ఉండే అండ్ మోర్ ఓవర్ ఇంకా నెక్స్ట్ డే అమావాస్య అయి ఉండేసరికి ఐ హ్యావ్ టు డూ దట్. ఆ రోజే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. నోస్ పియర్సింగ్ అనుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే చిన్నగా ఏదైనా డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేయించచ్చు కదా, బికాస్ ఈజ్ కమింగ్ టు ఇండియా ఆఫ్టర్ సో లాంగ్ అండ్ ఎవరికి తెలియదు కాబట్టి ఓన్లీ ఐఎమ్ ద వన్ హూ నోస్. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నట్టు ఇంకా ఈ నోస్ పియర్సింగ్ అయినా నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆయన వస్తుండు. సో ఆ నెక్స్ట్ డే కల్లా ఐ హ్యాడ్ టు మేక్ ఆల్ ద ప్రిపరేషన్స్. ఇంకో థింగ్ ఏంటంటే కేక్ కోసం యాక్చువల్గా ఉదయ్కి రస్మలై కేక్ అంటే ఇష్టం అనమాట. సో మా ఇంటి దగ్గర ఒక బేకరీ, ఐ థింక్ సో ఇట్స్ కేఎస్ బేకర్స్, అక్కడికి వెళ్ళేసి రస్మలై కేక్ ఆన్లైన్లో చెక్ చేసిన ఉంది. ఓకే ఫైన్, అటే వెళ్తున్న పని పైన అవన్నీ తీసుకోవడానికి అని అక్కడికి వెళ్ళేసి అడిగిన రస్మలై కేక్ ఉందా అంటే అప్పుడే లిటరలీ నా పక్కన ఇద్దరు ఉండే ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యార్, ఐ డోంట్ నో, బట్ వాళ్ళు రస్మలై కేక్ గురించి అడుగుతున్నారు. ఇంకా అప్పుడే అదే టైంలో నేను అడిగినాను. నేను వాళ్ళు అడిగింది వినలేదు కదా, బట్ వాళ్ళు ఏం చెప్పినా అంటే మేము ముందు వచ్చేసి ఆల్రెడీ చెప్పినాము అన్నట్టు. అండ్ అన్ఫార్చునేట్లీ ఒకటే ఒక కేక్ ఉంది గైస్ అక్కడ.
యాక్చువల్లీ ఆ రోజు మార్నింగే నేను వేరే వర్క్ పైన ఇటు సికింద్రాబాద్ సైడ్ వెళ్ళిన తర్వాత అటు సైడ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఐ డింట్ నో దాట్. నేను ఏమనుకున్నా అంటే లెఫ్ట్ వెళ్ళి షూ టర్న్ చేసుకుందాం అనేసి అనుకున్నా. ఐ వాజ్ వేరింగ్ ఎ ఫ్యానీ బ్యాగ్ అండ్ లెఫ్ట్ వెళ్ళే ముందు ఏదో కాల్ చేసి నా ఫోన్ బ్యాగ్లో పెట్టి జిప్ కంప్లీట్గా వేయలేదు, హాఫ్ వేసిన. అండ్ ఐ వాజ్ ఇన్ అ హరీ. ఇక్కడ ముందే ఉంటుంది కదా యూటర్న్ అన్నట్టు నేను ఫాస్ట్గా వెళ్ళేసి యూటర్న్ చేసుకుందాం అనేసి అనుకున్నా. వెళ్తున్న కొద్ది ఏమైందంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా ఆల్మోస్ట్ 2 kilometers వెళ్ళినా నాకు ఇంకా యూటర్న్ దొరకట్లేదు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ తప్పిపోయినట్టు అయిపోయింది అనమాట నాకు. సో ఐ వాజ్ ఇన్ దట్ టెన్షన్. ఇంకా ఫాస్ట్గా వెళ్తుంటే బ్యాగ్లో నుంచి నా ఫోన్ బయటపడి నా కళ్ళ ముందే నేను ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ వేసి కొంచెం రైట్కి తీసుకున్నా ఫోన్ తీసుకుందామని. ఇట్లా దిగి తిరిగేసరికి ఎంత సినిమాటిక్గా అనిపించిందంటే నా కళ్ళ ముందే నా ఫోన్ పై నుంచి ఒక బైక్ వెళ్ళింది గైస్. అండ్ ఇంకా నేను ఆపోజిట్లో ఉరికి ఐ వాజ్ లైక్ వేవింగ్ మై హ్యాండ్, ఆగండి అని, ఇక్కడ ఇంకో బైక్ పోతుందో అని. సో ఐ వెంట్ దేర్ అండ్ ఆ ఫోన్ని తీసుకొని చూసేసరికి మొత్తం ఎట్లా అంటే ఒక ఆర్ట్ లాగా అయిపోయింది స్క్రీన్ పైన. ఓ మై గాడ్, ఇప్పుడు నవ్వుతున్నా కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి చాలా హార్ట్ బ్రేక్ అయింది గైస్. బికాస్ అది నాకు ఉదయ్ గిఫ్ట్ చేసినాడు అండ్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అది అట్లా అయినందుకు. బట్ అదొక దరిద్రం. అంటే తర్వాత ఇవన్నీ నేను సెట్ చేసుకొని కేక్ కోసం వెళ్తే అది ఒక దరిద్రం అనమాట. సో ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి అయ్యేసరికి నాకు ఇంకా నేను ఏడ్చేసిన ఆల్మోస్ట్. తర్వాత ఇంకా కళ్ళు తుడుచుకొని నో చేయదు, లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ట్రై చెయ్యి అన్న థాట్లో ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ స్టోర్ అండ్ ఆలోచించిన ఇంకేం చేయొచ్చు అని. ఓకే ఫైన్, లెట్ మీ చెక్ ఇన్ ఆన్లైన్, జొమాటో కానీ స్విగ్గీలో కానీ పెట్టేద్దామని చూస్తే ఒక్క చోట ఉంది రస్మలై కేక్. బికాస్ ఇట్ వాజ్ ఆల్రెడీ లేట్. అప్పటికే అరౌండ్ 8:30 or 9 అయింది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆ టైం అయింది. అండ్ ఆన్లైన్లో చూసేసరికి ఒక స్టోర్లో అవైలబుల్ ఉంది అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 75 minutes or 80 minutes చూపించింది నాకు. సరే ఏదైతే అదైంది, లేట్ అయితే అయింది, వస్తుంది కదా అన్న థాట్లో నేను ఆర్డర్ చేసిన. ఇంకోటి ఏమైందంటే బేసికలీ కేక్ ఆర్డర్ చేసిన తర్వాత ఐ ఆస్క్దెమ్ ఇట్లా రస్మలైస్ పైన ఏమైనా పెడతారా అంటే లేదు ట్రై చేస్తాను బట్ నాట్ ష్యూర్ అంటే ఓకే అని లైట్ తీసుకున్న తర్వాత ఐ టోల్డ్ హిమ్ వెల్కమ్ బ్యాక్ అని ప్రాప్ ఏదైనా ఇట్లా కేక్ పైన పెట్టండి అండ్ కింద రాయడం మాత్రం ఉదయ్ అండ్ బబ్బీ అని రాయండి అనేసి. అండ్ సో వాళ్ళు ఏం చేసినారంటే లిటరల్లీ గైస్, నేను అది నాకు ఆప్షన్ లేదు అక్కడ పెట్టడానికి. సో నేను ఆయన నెంబర్ తీసుకొని మరి ఐ సెంట్ హిమ్ ఇన్ వాట్సాప్ ద సేమ్ మెసేజ్, ఇట్లా ప్రాప్ పెట్టండి వెల్కమ్ బ్యాక్ అని, కింద ఉదయ్ అండ్ బబ్బీ అని రాయండి అంటే వాళ్ళు లిటరలీ వెల్కమ్ బ్యాక్ అని కేక్ పైన రాసినారు, పేర్లు రాయలేదు. దట్స్ హౌ ఇట్ ఈస్ గైస్. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటే ఏందో అనుకుంటాం కానీ నా లైఫ్లో అయితే అనువునే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా నేనుండి కేక్ చూసిన తర్వాత దాన్ని చెరపలేక ఏం చేయలేక ఆల్రెడీ మిడ్నైట్ అయింది. నేను అట్లీస్ట్ వేరే బేకరీకి వెళ్ళి దాన్ని మార్పించడం అలాంటివి ఆ ప్రాబబిలిటీ లేదనమాట. సో మూసుకొని అది కేక్ కట్ చేయించినాను. అందులో మేజర్గా డెకరేషన్ అంటే మనకు అసలు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ కంప్లీట్లీ. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు, లైక్ చేసిన డెఫినెట్లీ ఎవరి హెల్ప్ అయినా తీసుకొని చేసిన, నా అంతటి నేను ఎప్పుడు చేయలేదు. ఐ వాజ్ నాట్ సో క్రియేటివ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్. సో ఇంకా మా అక్క వాళ్ళ పాపలని హెల్ప్ అడిగినాను, వాళ్ళు వచ్చినారు, మా అక్క కూడా వచ్చింది. సో వి ఆల్ లైక్ కష్టపడి వి డెకరేటెడ్ సంథింగ్ గైస్. ఐ వాంటెడ్ టు షో యూ. ఐ నో ఇట్ మే బీ అంటే ఇది చూపించిందా అన్న ఫీలింగ్ కూడా రావచ్చు, బట్ స్టిల్ బేర్ మీ గైస్ బికాస్ నేను కష్టపడ్డది నేను చూపించాను. దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో జస్ట్ స్టే ట్యూన్డ్ అండ్ లుక్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. ఇట్లా బెలూన్ చూపి ఫస్ట్ టైం డెకరేషన్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ బంపు అండ్ ఇంకా currently both are left. And this is how we decorated it and that's what I planned for him when he was coming back to
India. And coming videosలో like how he reacted to it, did he like my surprise? And also వాళ్ళ పేరెంట్స్ని, మా ఇన్లాస్ని బేసికలీ ఉదయ్ కలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంది and all, everything will be coming in the next video. So please stay tuned. It's like crazy video coming up, and hope you guys like this video. If yes, don't forget to like, share, comment and subscribe to Proudivers.